హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దాము. సో వీడియోస్ చేయక అలాగే మీరు కూడా కామెంట్స్ కానీ రిప్లైస్ కానీ లేకపోతే డౌట్స్ కానీ ఇవన్నీ కూడా అడగక చాలా రోజులైతే అయింది. సో చాలా రోజుల తర్వాత ఒక వీడియో అండి. సో ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే మనకు ఇప్పటికైనా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ప్రిపరేషన్ వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేయటం లేదు, ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళైతే కంటిన్యూ చేయాలి ఫాస్ట్గా అనేసి ఆ ఉద్దేశంతో అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఈరోజు వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ డిసెంబర్లోనే రావాల్సింది. కాకపోతే మనకు ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా డిఎస్సి నోటిఫికేషన్ అయితే లేట్ అయిందండి. ఆల్మోస్ట్ మనకు చాలామంది ఏంటంటే ఇప్పట్లో డిఎస్సి నోటిఫికేషన్ వెయ్యరు అనేసి ఉన్నారు. సో వెయ్యకపోతే ఇక్కడ ఎవరో అయితే ఊరుకొని ఉండరండి. ఎందుకంటే మనకు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళకు జాబ్స్ ఇచ్చి కూడా మనకు ఆల్మోస్ట్ 6 years కంప్లీట్ అవుతుందండి. ఈ 6 yearsలో మనకు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేయలేదు. టెట్లు వచ్చేసి సంవత్సరానికి 3 పెట్టారు, ఒక్కొక్కసారి 2 పెట్టారు, ఒక్కొక్కసారి 1 పెట్టారు. ఇలా టెట్ ఎగ్జామ్సే మనము ఒక మినిమం చూసుకున్న దాదాపు ఒక 6 times రాసిన వాళ్ళు ఉన్నారు, 4 times రాసిన వాళ్ళు, ఇలా చాలామంది అయితే ఉన్నారండి. సో కాబట్టి మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో కంపల్సరీ రిలీజ్ అయితే చేస్తారండి. సో ఎప్పట్లోగా చేస్తారు అంటే మనకు వచ్చే నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అనేసి కూడా మనకు న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయితే చేయడం జరిగిందండి. సో ఎందుకు ఇలా చేస్తారు, కంపల్సరీగా చేస్తారా, డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా అని అడిగితే కంపల్సరీ ఉంటుందండి. సో ఎందుకంటే మనకు ఎస్సీ వర్గీకరణ అనేది ఈ నెలలో కంప్లీట్ అయిపోతుంది. జనవరి ఎండింగ్కి మనకు కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది అనేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది కంప్లీట్ అయినమంటే డిఎస్సి నోటిఫికేషన్ కంపల్సరీగా ఉంటుందండి. సో చదివే వాళ్ళు, ఆల్రెడీ చదువు ఆపేసిన వాళ్ళు, లేకపోతే ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి నుంచైనా స్టార్ట్ అయితే చేయండి. సో ఎలాంటి వాళ్ళు అంటే మనకు డిఎస్సి నోటిఫికేషన్ తప్ప నేను ఏ ఎగ్జామ్లు రాయలేను, నేను ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రము కంపల్సరీగా డిఎస్సి నోటిఫికేషన్ మీద అయితే ఫోకస్ అయితే చేయండి. నోటిఫికేషన్ అనేది తొందరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏ విధంగా చెప్తున్నారు అంటే చెప్తానండి. ఇక్కడ మనకి ఏంటంటే టీచర్ల జాబితా పైన కసరత్తు అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుందంటే ఈ 2025లో వచ్చేసి మనకు చాలామంది టీచర్స్ మనకు వాళ్ళ యొక్క జాబ్ వచ్చేసి చూసుకున్నట్లయితే వాళ్ళకు చాలామందికి అయితే బదిలీలు అనేటివి జరుగుతున్నాయండి. బదిలీలు జరుగుతున్నాయి, అలాగే కొంతమందికి ప్రమోషన్స్ అయితే వస్తున్నారు. ప్రమోషన్స్ ఇవ్వడము, నెక్స్ట్ కొంతమంది అయితే వాళ్ళు రిటైర్డ్ అవ్వడం కూడా జరుగుతుందండి. 2025లో చూసుకున్నట్లయితే మనకు స్కూల్స్కి సంబంధించి చాలా మార్పులు చేయాలి అనేసి కూడా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా బదిలీలకు సంబంధించి కానీ ప్రమోషన్స్ కానీ కొంతమంది రిటైర్డ్ అయ్యే వాళ్ళు కానీ 2025లో మనకు చాలా ఉన్నాయి. కాబట్టి మనకు కంపల్సరీగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకు ఈ ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయకపోయినా కూడా ఎవరు అయితే ఊరుకునేది లేదండి. మనకు కంపల్సరీగా ఈ సంవత్సరంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు మేలోపు కంప్లీట్ అయిపోయి జూన్లో జాబ్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా చదవటం ఆపేసిన వాళ్ళు చదవడం అయితే స్టార్ట్ చేయండి. మనకు నోటిఫికేషన్ వేసిన తర్వాత టైం అయితే ఉండదండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ వర్గీకరణ కోసం నియమించిన 1-man కమిషన్ వచ్చేసి ఈ నెల ఆఖరులోగా నివేదిక అయితే సమర్పిస్తుందండి. సో కాబట్టి ఈ నెలకు కంప్లీట్ అయిపోతుంది ఈ ఎస్సీ వర్గీకరణ అనేది. కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది అనేసి చెప్తున్నారండి. సో కాబట్టి దీనికి సంబంధించి మనకు బదిలీలు కానివ్వండి, పదోన్నతులు కానివ్వండి, రిటైర్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి, చాలామంది వచ్చేసి మనకు పోస్టులు వచ్చేసి చాలా తక్కువగా ఉన్నాయి అనేసి అందరూ చెప్తూ ఉన్నారు.
కొన్ని జిల్లాలలో చూసుకున్నట్లయితే మనకు పోస్టులు వచ్చేసి చాలా తక్కువగా ఉన్నాయండి. ఈ డిఎస్సిలో మనకు మొత్తం మీద 16,437 పోస్టులు రిలీజ్ చేస్తే కొన్ని జిల్లాలలో అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఓన్లీ ఎస్ఏ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి, ఎస్జిటి పోస్టులు వచ్చేసి చాలా తక్కువగా ఉన్నాయి అనేసి చాలామంది నిరుత్సాహంతో చదవకుండా ఉన్నారు. సో ఇప్పుడు మనకు బదిలీలు కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిటైర్మెంట్స్ కానివ్వండి, వీటి వల్ల మనకు పోస్టులు అనేది పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో ఆ పోస్టులను కూడా యాడ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి మనకు పోస్టుల వివరాలు ఇవన్నీ కూడా మళ్ళీ మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ప్రిపరేషన్ అయితే తప్పకుండా స్టార్ట్ చేయండి. సో కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డేట్లు కూడా ఇచ్చారండి. ఈ నెల 3 దశల్లో మనకు ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్కటి కూడా అంటే ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే టీచర్ ప్రొఫైల్స్ కానీ వాళ్ళ బదిలీలు ఇవన్నీ చేస్తాము అనేసి చెప్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి డేట్స్ కూడా ఇచ్చారండి. అంటే ఈ టైం లోపల ఇది జరగాలి అనేసి ఇచ్చారు. సో ఇలా ఇచ్చినంత మాత్రాన 100% జరుగుతుంది అని కూడా మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే మనకు 6 సంవత్సరాల నుంచి డిఎస్సి అనేది రిలీజ్ చేయలేదు కాబట్టి ఈ సంవత్సరం కంపల్సరీగా రిలీజ్ అయితే చేస్తారండి. సో దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి కంపల్సరీగా మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మేలో చూసుకున్నట్లయితే మే 11 నుంచి 30 డిఎస్సి సీట్ల భర్తీ కూడా చేపట్టనున్నారు అనేసి ఇచ్చారండి. సో కాబట్టి నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. చదివే వాళ్ళు వచ్చేసి చదవండి, ఇంకా చదవని వాళ్ళు కూడా మీ యొక్క ప్రాక్టీస్ను అలాగే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయండి. సో ఇది వచ్చేసి మనకు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. అలాగే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి టెట్లకు సంబంధించి కానివ్వండి చాలా వరకు వీడియోస్ అయితే చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలిసిందే. సో ఎవరైతే టెక్స్ట్ బుక్స్ లేవు అనుకున్న వాళ్ళకి కానివ్వండి, మీకు ఏవైనా క్వశ్చన్లో బిట్స్కి సంబంధించిన ఆన్సర్స్ కానివ్వండి, లెసన్స్లలో గ్రామర్కి సంబంధించి కానివ్వండి, ఇంగ్లీష్కి సంబంధించి ఇలా ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ అయి ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చాలామంది కొంతమంది వచ్చేసి మళ్ళీ టెట్ ఉంటుందా అనేసి అడుగుతున్నారండి. మేబీ మనకు టెట్ అనేది ఉంటుందండి. ఎప్పుడు అంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ టైం అనేది ఉంటుంది కదా, ఈ ఇయర్కి 2025కి మళ్ళీ టెట్ అనేది 2 times పెట్టాలి. సో కాబట్టి మనకు ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు టెట్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. డిఎస్సి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ టెట్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కంపల్సరీ ఉంటుందండి. ఎవరైతే ఇంకా టెట్లో క్వాలిఫై అవ్వలేదు అనుకున్న వాళ్ళు కూడా మీరు టెట్కి కూడా ప్రిపేర్ అవ్వండి. మనకు ఫస్ట్ డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది. డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది అండి డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు కనుక ఏ సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ అయినా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే ఒక మెసేజ్ అయితే పెట్టండి. సో ఎవరైతే 10th క్లాస్కి సంబంధించి ఎవరైనా ప్రాక్టీస్ బిట్స్ కావాలనుకున్న వాళ్ళు 10th క్లాస్ సంబంధించి ఎవరైనా ప్రాక్టీస్ బిట్స్ కానీ వీడియోస్ కానీ కావాలనుకున్న వాళ్ళైతే ఒకసారి అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి 10th క్లాస్కి సంబంధించిన సిలబస్ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.